హాయ్ హలో అండి, మన కొత్త లాగా మేము ముందుకు వచ్చేసాం. ఈరోజు చాలా చాలా ఇంట్రెస్టింగ్ లాగ్ అనమాట. ఏంటంటే క్రిస్మస్ అయిన రోజు మళ్ళా రోజు అనమాట. మేము చక్కగా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు చూడటానికి అవకాశం కలిగింది. అదేం ప్రాంతము ఏంటి అనేది, ఆ ప్రాంతం గురించి కూడా మీకు స్పష్టంగా మా హస్బెండ్ వివరిస్తారు. ఈ యొక్క వ్లాగ్ అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ప్రాంతం కూడా నేనే చెప్పేస్తున్నాను. నల్లమల అడవులు. యాక్చువల్లీ మా అత్తగారి ఊరి దగ్గరే ఉంటుంది. మరి దీనికి బాగా తెలిసిన వారు మా వారు కాబట్టి ఆయన వాయిస్ ఓవర్ ఇస్తారు. వినండి, చాలా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ప్రాంతం ఎత్తైన ప్రదేశం నల్లమల ఫారెస్ట్లో, చాలా టాప్ హిల్ ఏరియా. ఇది సాహిత్యపరంగా దీన్ని చెప్పినట్టయితే నల్లమల శ్రేణి అని కూడా అంటారు అనమాట. నల్లమల శ్రేణి గుంటూరు జిల్లా లోని గుత్తికొండలో నల్లమల అడవులు అక్కడ పుట్టాయన్నమాట. ఇవి తూర్పు కనుమలలో ఒక భాగం. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లోని 5 జిల్లాల్లో ఇది విస్తరించి ఉంటుంది. అనగా కర్నూలు జిల్లా, మహబూబ్ నగర్ జిల్లా, గుంటూరు జిల్లా, ప్రకాశం జిల్లా, కడప జిల్లా. ఈ అడవులు ఈ ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయన్నమాట. దాదాపు 150 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్నాయన్నమాట. ఈ ప్రాంతానికి నల్లమల అడవులు అని చెప్పి వ్యవహరిస్తారన్నమాట. వీటి సగటు ఎత్తు అనేది 520 మీటర్లు అన్నమాట. ఇక్కడ బైరాణి కొండ, ఆ బైరాణి కొండ చూసినట్లయితే అది అత్యధికమైనటువంటి ఎత్తు 929 మీటర్ల ఎత్తులో ఉంటుంది. గుండ్ల బ్రహ్మేశ్వరం వద్ద ఈ కొండల ఎత్తు 903 మీటర్స్ ఉంటాయన్నమాట. ఈ 2 శిఖరాలు ఖమ్మం పట్టణానికి వాయవ్య దిశలో ఉంటాయన్నమాట. ఇంకా చాలా పర్వతాలు, హ్యాంగింగ్ బ్రిడ్జ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. పిల్లలు ఆడుకోవడానికి ముఖ్యంగా. ఈ చుట్టూ మీరు గమనించినట్లయితే చుట్టూరు కూడా బ్యూటిఫుల్ కలర్ఫుల్ క్రోటన్స్ అన్నమాట. ఎంత బాగున్నాయి కదా. సో మార్గ మధ్యంలో అక్కడికి వెళ్ళిన తర్వాత తిరిగి వస్తూ ఒక కాలేజీని సందర్శించాము. అది చూసిన వెంటనే మాకు చాలా సంతోషం అనిపించింది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎంత చక్కగా పెట్టుకున్నారంటే, అది కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం అన్నమాట. ఎంత నీట్గా చదువుకుంటున్నారంటే అసలు ప్రైవేట్ స్కూళ్ళ కంటే ఎంత డిసిప్లైన్గా వాళ్ళు మాట్లాడే విధానం కానీ, వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడడం కానీ, వాళ్ళ ల్యాబొరేటరీస్ కానీ నిజంగా చాలా సంతోషం అనిపించింది. వాళ్ళు చక్కగా వాటిని పెట్టుకున్నారన్నమాట. హౌస్ కీపింగ్ వాళ్ళు శుభ్రంగా వాళ్ళు పెట్టుకోవడం కానీ, క్లాస్ రూమ్స్ కానీ, ఇంకా మీరు చూస్తున్నారు కదా క్లాస్ రూమ్స్, కెమికల్ ల్యాబొరేటరీ, తర్వాత ఇవన్నీ అసలు ఎంత చక్కగా పెట్టారంటే, మా టైంలో అయితే ప్రైవేట్ కాలేజెస్ అయినా కూడా ఇంత చక్కగా ల్యాబొరేటరీస్ ఉన్నట్టుగా నేను చూడలేదు. ఇట్స్ ఏ గ్రేట్ ఆపర్చునిటీ. అక్కడికి వెళ్ళడానికి మేము పర్మిషన్ తీసుకున్నాము. చాలా చక్కగా ఉంది. పిల్లలతో కొద్దిసేపు ఇంటరాక్ట్ అయ్యాము. వాళ్ళు భవిష్యత్తులో ఏమవుతారు అని చెప్పేసి, కొంతమంది డాక్టర్స్ అన్నారు, కొంతమంది ఇంజనీర్స్ అవుతామన్నారు, కొంతమంది
సో మనం అనుకున్నట్లుగా అరటి చెట్లు కానీ ఆ కాంపౌండ్లోనే అరటి చెట్లు, తర్వాత చింతకాయల చెట్లు, చింత తొక్కు పచ్చడి వాళ్ళు చేసి చాలా హెల్తీ ఫుడ్ వాళ్ళు ఇవన్నీ అక్కడ చేస్తూ ఉన్నారనమాట. నిజంగా చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఆ తర్వాత వాళ్ళ క్లాస్ రూమ్ స్మార్ట్ టీవీ ఫిక్స్ చేశారు. స్మార్ట్ టీవీ ద్వారా కూడా ఇక్కడ మనం గమనించినట్లయితే అరటి తోట, అరటి చెట్లను కూడా పిల్లలే స్వయంగా నాటి తర్వాత మెయింటైన్ చేస్తున్న పెద్ద పెద్ద గళ్ళు అనమాట. సో చాలా చక్కగా వీటిని గ్రీనరీ మెయింటైన్ చేస్తున్నారు. ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్, చెట్లను నాటడం కానీ, ఆ చెట్లను పరిరక్షించడం కానీ, వాటి వాటర్ ఇవన్నీ నీరు పోసి వాటిని పెంచడం కానీ, ఇవన్నీ చక్కటి మంచి క్రమశిక్షణతో కూడినటువంటి అలవాట్లతో ఈ యొక్క ప్రాంగణాన్ని అలంకరించారు. చాలా సంతోషం అనిపించింది. వారు సొంతంగా పెంచినటువంటి యొక్క కొబ్బరి చెట్ల నుంచి, వాళ్ళ చెట్టు మీద నుంచి ఆ కాయలు కోసి మాకు నీళ్ళు ఇచ్చి కొబ్బరి నీళ్ళు తాగేంత వరకు వాళ్ళు మమ్మల్ని అక్కడి నుంచి పోనివ్వలేదు. సో ఇలా మంచి ఆతిథ్యం ఇవ్వటం కూడా వాళ్ళకు పిల్లలకు వాళ్ళు నేర్పించారు. సో రియలీ ఇట్ ఈస్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ దట్ వీ మెట్ విత్ దిస్ స్టూడెంట్స్. వాళ్ళకు ఉన్నటువంటి మంచి అలవాట్లు మంచి ఇన్స్పైర్గా ఉన్నవి. కొబ్బరి నీళ్ళు అయితే అసలు ఎంత ప్యూర్గా, ఎంత ఎక్కువ క్వాంటిటీ వచ్చాయంటే కొబ్బరికాయల నుంచి. సో ఆ కొబ్బరి నీళ్ళు తాగి మంచి ఎండ టైంలో అక్కడికి వెళ్ళాము. చాలా ప్రాణానికి హాయి అనిపించింది అనమాట. ఆ తర్వాత వాళ్ళు నాటినటువంటి మొక్కలు కానీ, తోటలు కానీ, కూరగాయల తోటలు కానీ అవన్నీ చూసేందుకు మాకు ఒక మంచి అవకాశం దొరికింది. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరుతూ ఎడం వైపు మనం గమనించినట్టయితే నేను చదివినటువంటి వివేకానంద డిగ్రీ కాలేజ్. సో ఆ కాలేజ్ చూసి చాలా సంతోషం అనిపించింది. పాత రోజులు గుర్తుకొచ్చాయి. మా కాలేజ్ ముందుగానే మేము వెహికల్ వెళ్ళనిచ్చాము. అక్కడి నుంచి డైరెక్ట్గా ముందుకు బయలుదేరాం అన్నమాట. నిజంగా ఒక మంచి ఎక్స్పీరియన్స్, చాలా సంతోషం అనిపించింది. థ్యాంక్ యూ. చూడండి, ఇప్పుడు రేగిపళ్ళ తోటలో ఉన్నాం. రేగిపళ్ళు అయితే చూస్తుంటే పచ్చి అంటే తీయగా ఉన్నాయి. ఆ తర్వాత టోల్ గేట్ వచ్చింది. టోల్ అయిపోయిన తర్వాత కొంత దూరం అయిన తర్వాత బేస్తవారపేటలో ఫ్లైఓవర్లు ఉన్నాయి. చాలా బేస్తవారపేట జంక్షన్ చాలా బాగా చక్కగా కట్టించారు. అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్ళి కంభం అనే ప్రాంతానికి వచ్చాము. ఆ ఏరియాలోనే ఒక పెద్ద చెరువు ఉంది, కంభం చెరువు అని చెప్పేసి. ఆ చెరువును చూడాలని మేము అనుకున్నాము. కరెక్ట్గా ఈవినింగ్ సమయానికి అక్కడికి వెళ్ళడము అనేది జరిగింది అనమాట. ఈవినింగ్ మాకు అది చూడటానికి సమయం దొరుకుతుందో లేదో అనుకున్నాము. అక్కడికి వెళ్ళేసరికి గేట్ పడింది, రైల్వే గేటు. ఖమ్మం చెరువు పక్కనే ఒక చెక్ పోస్ట్ ఉంది. సో అక్కడ కొద్దిసేపు వెయిట్ చేసాము. ఒక 2 ట్రైన్స్ అయితే వెళ్ళాయి. ఒక 5 మినిట్స్ అక్కడ ఆగామన్నమాట గేట్ దగ్గర. ఆగినా కూడా బోర్ కొట్టకుండా అక్కడ సన్సెట్టింగ్ టైం కొద్దిసేపు పైకి వెళ్ళాము. నిజంగా అక్కడ చాలా సుందరమైనటువంటి ప్రదేశం. ఈవినింగ్ ఒకవైపు సూర్యుడు అస్తమిస్తాడు. ఈ ఖమ్మం చెరువు గురించి చెప్పాలంటే సరిగ్గా మా సొంత గ్రామం నుంచి ఒక
35 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఖమ్మం చెరువు ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా ఖమ్మంలో ఉంది. ఈ చెరువు 15వ శతాబ్దంలో గుండ్లకమ్మ నదిపై శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఈ చెరువును నిర్మించారు. ఆసియా ఖండంలోనే మానవ నిర్మితమైనటువంటి చెరువుల్లో అతి పెద్దదైంది అన్నమాట. ఇది ఖమ్మం చెరువును 23.95 కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉందన్నమాట. అంత పెద్ద చెరువు అన్నమాట ఇది. ఇది 3 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కలిగి ఉందన్నమాట. కానీ ఇటీవల పూడిక కారణంగా 2 టీఎంసీలకే పరిమితమైంది. ఈ చెరువు ద్వారా 6,944 ఎకరాలకు సాగునీరు చేరుతుంది. ప్రస్తుతం ఖమ్మం చెరువు యొక్క ఆయకట్టు పరిధిలో అరటి, పసుపు, శనగ, వరి వంటి పంటలు విరివిగా రైతులు పండిస్తుంటారు అన్నమాట. మంచి నీటి వసతి ఉంటుంది, సమృద్ధిగా వాటర్ ఉంది, త్రాగునీరు, సాగునీరు అక్కడ ఉన్నటువంటి రైతులకు ఇది ఒక వరం అన్నమాట. ఇది ఒక వరం లాంటిది. 2 లక్షల జనాభా తాగునీటి సమస్య తీరుస్తుంది ఈ యొక్క ఖమ్మం చెరువు. అంతేకాకుండా ఈ చెరువు 9 సార్లు మాత్రమే పూర్తిగా నిండిందన్నమాట. అది ఎప్పుడంటే నేను చెప్పాను కదా, ఈ మధ్య వెళ్ళాము 2020 సంవత్సరాలకి, అప్పుడు ఫుల్గా వచ్చేసినాయి నీళ్ళు. అది ఎప్పుడు 9 సార్లు నీళ్ళు ఫుల్గా వచ్చినాయి అంటే, ఇప్పుడు మేము మెట్లు దిగుతున్నాం కదా, ఆ మెట్లు దిగుతున్నాం కిందికి వచ్చేసాము ఇప్పుడు, కానీ మెట్లు పైకి నీళ్ళు వచ్చాయి పూర్తిగా పైకి. అది ఎప్పుడెప్పుడు అంటే 1917లో ఒకసారి వచ్చినాయి, 49లో ఒకసారి వచ్చినాయి, 1950లో ఒకసారి ఫుల్ అయింది, 53లో ఇంకోసారి ఫుల్ అయింది, 1956లో ఇంకొకసారి ఫుల్ అయింది, 1966లో కూడా ఒకసారి ఫుల్గా అయింది, 75లో కూడా ఒకసారి ఫుల్గా అయింది. అంటే 10 సంవత్సరాల గ్యాప్లో. మళ్ళీ 83లో మళ్ళీ ఫుల్గా వాటర్ వచ్చింది, 96లో కూడా ఫుల్గా వాటర్ వచ్చింది. తర్వాత 2005లో 8 సంవత్సరాల గ్యాప్లో అప్పుడు కూడా ఫుల్ అయింది. ఈ మధ్య కాలంలో 2020 సంవత్సరంలో పూర్తిగా వాటర్ వచ్చింది అనమాట. ఇది ఖమ్మం చెరువు గురించి క్లుప్తమైనటువంటి యొక్క విన్నారు కదండి, నల్లమల అడవుల గురించి అండ్ ఖమ్మం చెరువు గురించి చాలా విషయాలు అయితే మీతో షేర్ చేసుకున్నాం, చూపించాము. చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉన్నది కదా లాగ్. ఇలాంటి లాగ్స్ ఎన్నో మీ ముందుకి రాబోతున్నాయి. కొంచెం గ్యాప్ వచ్చినప్పటికీ మళ్ళీ ఇంట్రెస్టింగ్ లాగ్స్తో మీ ముందుకి వస్తున్నాము, స్టార్ట్ చేసామన్నమాట. ఓకేనండి, ఇప్పుడైతే మీరు చూస్తున్న ఈ ప్లేస్లో ఇంకా మా పిల్లలు చక్కగా ఫోటోషూట్స్ తీసేసుకున్నారు. మంచి ప్లేసులు దొరికితే ఇంకా వాళ్ళు లెక్కలేనన్ని ఫొటోస్ ఆటోమేటిక్గా తీసుకుంటూ ఉంటారు భయంకరంగా. ఓకేనండి, లాగ్ అయితే ఖచ్చితంగా మీకు నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మా ఛానల్ సూపర్ సులోచన వ్లాగ్స్. ఓకే, బాయ్ బాయ్.